తెలంగాణ రాజకీయాల్లో జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జనసేన నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. తెలంగాణలో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులపై అనిరుద్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలకు ప్రతిగా జనసేన తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ తీవ్రంగా స్పందించారు. ఇటలీలో పుట్టిన సోనియా నాయకత్వంలో పనిచేస్తున్న మీకు తెలంగాణ బిడ్డలను ప్రశ్నించే హక్కు ఎక్కడిదని సాగర్ అన్నారు. అసలు మీకు సిగ్గుందా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. తెలంగాణలో మట్టిలో పుట్టి ప్రజల కోసం పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనిరుద్ రెడ్డి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, రాజకీయ పోరాటాలపై మాట్లాడే స్థాయిలో లేరని సాగర్ స్పష్టం చేశారు. అసలు అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎలా గెలిచారో నియోజకవర్గ ప్రజలకే అర్థం కావడం లేదని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ప్రజలకు కష్టం వస్తే ముందుండి సాయం చేస్తారని చెప్పారు. అనిరుద్ రెడ్డి తన నోటిని అదుపులో పెట్టుకోకపోతే తెలంగాణ ప్రజలు, జనసేన కార్యకర్తలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నరదిష్టి తెలంగాణ అన్నారు. నిలబడేటోళ్ళకి సిగ్గుండాలి. తెలంగాణ ప్రజలని మనని అందరినీ నరదిష్టి, మన కన్ను మంచి కాదన్న ఆయన పార్టీ నుంచి నిలబడ్డారంటే మీరు అర్థం చేసుకొని. అయినా కానీ ఆయన ఒక యాక్టర్. ఈ యాక్టర్స్ ఎట్లుంటారు? ప్రొడ్యూసర్స్ కోసం వెతుకుతుంటారు. అంటే ప్రొడ్యూసర్స్ పైసలు పెడితే యాక్టింగ్ చేస్తారు. 2019 లో వితౌట్ ప్రొడ్యూసర్ పోయినాడు, ఒక సీట్ గెలవలేదు. దాని తర్వాత 2024 లో ఒక ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడుని వెతుకున్నాడు, కో ప్రొడ్యూసర్ లోకేష్ ని వెతుకున్నాడు, గెలిచిండు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు? అక్కడ అయిపోయింది. మంత్లీ ప్యాకేజ్ స్టార్, పవన్ స్టార్ అని పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నాకు అది సరిపోతలేదు, నా కుటుంబం పెద్దది, ఎట్లా అని చెప్తే ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ ని వెతుకున్నాడు. ఆయన పేరు మోడీ. ఆ మోడీ ప్రొడక్షన్ లో ఇప్పుడు తెలంగాణకు రావాలని అనుకుంటున్నాడు. మళ్ళా ఈ హై బడ్జెట్, కొంతకాల హై బడ్జెట్ 1000 కోట్లు పెట్టినవి కూడా 50 కోట్లు రావు. సో ఈ హై బడ్జెట్ గెలుస్తారా ఓడిపోతారా అనేది ప్రజలు నిర్ణయించాలి. ముందు ఆ ఈగో ఇంటికాయన అడ్డం పెట్టుకుంటా అట్లా. నేను కూడా ఆయన ఫ్యాన్, చిరంజీవి మూవీ చూస్తాను, బాలకృష్ణ మూవీలు చూస్తాను, ఏ మూవీ బాగుంటే ఆ మూవీ చూస్తాం. తెలంగాణకి వచ్చిన తర్వాత మళ్ళా ఆందోళన కన్ను మన తెలంగాణ పైన పడ్డది. మన భూముల రేట్లు ఎక్కున్నాయి, ఆంధ్ర భూముల రేట్లు తక్కున్నాయి. వాళ్ళు బెంగళూరు, కర్ణాటక పోతే బతకలేరు. తెలంగాణ కోసం మనం అమాయకులము. వాళ్ళు ఏమన్నా నరదిష్టాలు అన్నా కానీ మనం పడి వింటున్నాము. కాబట్టి మన దగ్గరకు వస్తున్నారు. తెలంగాణ ప్రజలే దీని గురించి ఆలోచించాలని తెలియజేస్తారు. ఈరోజు అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు మతిస్థిమితం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఈయన శాసనసభ్యుడు అనడానికి కూడా నాకు మనసు రావట్లేదు. అసలు ఈయన ఎమ్మెల్యే ఎలా అయ్యారో కూడా అర్థం కావట్లేదు. తెలంగాణలో పుట్టి, తెలంగాణలో పెరిగి, తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల గురించి ఈయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. సిగ్గుండాలా? అసలు మీకు సిగ్గుందా? ఎక్కడో ఇటలీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి అధ్యక్షతన మీరు పోటీ చేస్తున్నారు. మీకు సిగ్గుందా? ఒకసారి ఆలోచించుకోండి. మీకు రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం తెలియకుండానే ఎమ్మెల్యే అయిపోయారు. ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు, ఆ మాత్రం తెలియకుండా ఎమ్మెల్యే అయిపోయారు. మేము తెలంగాణలో 336 మందికి, బడుగు బలహీన వర్గాలు, అతి సామాన్యులకి, పోరాట స్ఫూర్తి ఉన్న వాళ్ళకి, హక్కుల కోసం పోరాడే వాళ్ళకి టికెట్లు ఇచ్చాం. మీరు ఎలాంటి వాళ్ళకి ఇచ్చారో మీకే తెలుసు. ఆర్థికంగా లేకపోయినా గుండె ధైర్యంతో పోరాడుతున్నారు జనసేన కార్యకర్తలు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత నీకుందా? నీ జీవితంలో ఎప్పుడైనా నీ స్వంత మనీ తీసి నీ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చావా? పవన్ కళ్యాణ్ గారు పదవిలో ఉన్నా లేకపోయినా సరే ఆయన స్వంత మనీని, కుటుంబాన్ని పక్కన పెట్టి సరి అందరికీ తన స్వంత కష్టాజితాన్ని పనిచేశారు ఎప్పుడో. అలాంటి ఆయన పట్టుకొని పిచ్చి పిచ్చి మాటల యాక్టరు, ప్యాకేజు, ఒక దేశ ప్రధానమంత్రిని పట్టుకొని పిచ్చి పిచ్చి మాటల. నువ్వేమేమిలాగా? నీకేదైతే ప్రజలు ఓటేసి గెలిపించారో వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడు. అంతేగాని ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఈ ఎమ్మెల్యే పదవికి ఉన్న గౌరవాన్ని తగ్గించరు. నీ వల్ల మిగతా ఎమ్మెల్యే కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇక్కడ నుంచి
ఇలాంటి మాటలు మాట్లాడితే ఇతర పార్టీలు కాదు, నీ పార్టీ వాళ్ళే హర్షించారు. గుర్తుపెట్టుకో మిస్టర్ అనిరుద్ధ్ రెడ్డి, నీ కార్యకర్తలు వచ్చే కొట్టేస్తారు ఇంట్లో నిన్ను.